పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ గాంధీ భవన్లో మంత్రులు లేదా పార్టీ ముఖ్య నేతలు అందుబాటులో ఉండాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమానికి మొదటి రోజు విశేష స్పందన వచ్చింది. తమ సమస్యలను మంత్రి దామోదర రాజనరసింహన్కు నేరుగా విన్నవించుకున్నామని ప్రజలు, కార్యకర్తలు చెబుతున్నారు. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే నమ్మకం ఉందంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రజల గోడు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించేందుకు కూడా గాంధీ భవన్ వేదిక అయింది. గాంధీ భవన్లో ప్రధానంగా బుధ శుక్రవారాల్లో మంత్రులు 3 గంటల పాటు అందుబాటులో ఉన్నారు. నేరుగా కార్యకర్తల నుంచి అలాగే ప్రజల నుంచి వారి యొక్క అర్జీలు తీసుకొని సంబంధిత శాఖలకు పంపించడం, అంతేకాకుండా అక్కడికి సాల్వ్ అయ్యేటటువంటి సమస్యలుంటే వెనువెంటనే అధికారులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి రోజు గాంధీ భవన్లో మంత్రి దామోదర రాజనరసింహ ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటారు. వెనువెంటనే కూడా పరిష్కారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా దాదాపు వందల సంఖ్యలో గాంధీ భవన్కు ప్రజలు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కొంతమంది తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. అర్జీ తీసుకున్న వెంట బయటికి వచ్చారు. వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి మీరు? నేను బచ్చన్పేట నుండి వచ్చాను సార్, జనగాం డిస్ట్రిక్ట్. నా పేరు పర్వతం నాగరాణి. ఈవిడ మా అమ్మ శంకరమ్మ. నేను జాబ్ పర్పస్ కోసమని అప్లై చేయడానికని వచ్చాను సార్. నేను ఆల్రెడీ అప్లికేషన్లు చాలా పెట్టాను. ప్రజెంట్ గాంధీ భవన్కి వచ్చినాను కాబట్టి నాకు చాలా ఫేవరబుల్గానే ఉంది. ఇది జాబ్ పర్పస్ కోసం అంటే అప్లికేషన్ చేసుకోవడం అదంతా వేరే ప్రాసెస్ కదమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏంటి ప్రధానంగా మీ సమస్య ఏంటి? నాకు నా భర్త లేడండి. నా భర్త చనిపోయి 2 ఇయర్స్ అవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు. సో నేను సారు నాకు హెల్ప్ చేస్తాడని నేను ఇంత దూరం వచ్చాను. నాకు ఏమైనా జాబ్ ఆపర్చునిటీ పెడతారని మ్యాక్సిమం దానికోసమే వచ్చాను. ఫర్దర్గా మీకు ఏమన్నా సమస్య పరిష్కారం అయిందా, ఎట్లా ఉంది? ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా మొబైల్ అయ్యింది? ఇచ్చారు సార్, నాకు మొబైల్ నెంబర్ ఇచ్చారు. నా సమస్య కూడా పరిష్కారం అయ్యింది. ఇది నా రిజల్ట్. ఇక్కడ ఉంది సార్. చిన్నపిల్లలు సార్, 3. ఏం లేదా, మేము కూడా కష్టం చేసుకుంటే బతుకటోళ్ళం. చాలా పాజిటివ్గా స్పందించారు. ఇది ఓవరాల్గా ఇక్కడికి గాంధీ భవన్కు చేరుకొని వారి యొక్క సమస్యలు విన్నవించుకున్నటువంటి ప్రజానికం కూడా వారి యొక్క సమస్య సాల్వ్ అవుతుంది అనేటటువంటి దృక్పథంతో ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి రోజే విశేష స్పందన కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీ ఎత్తున ఉదయం నుంచి గాంధీ భవన్కు తరలి వచ్చారు. ఇవాళ 2 దాటిపోతున్నప్పటికి కూడా 3 గంటలు సమీపం వచ్చినప్పటికీ కూడా ఓపిక్గా దామోదర రాజనరసింహ తమ సమస్యలు వింటూ పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అనేది కూడా చెప్తున్నారు. డిఎస్సి 1998 డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు కానీ ఏఎన్ఎంలు, దాంతోపాటు కానీ 317 జీవోకు సంబంధించినటువంటి బాధితులతో పాటు కానీ వ్యక్తిగత ఇబ్బందులు అలాగే సమస్యలతో బాధపడుతున్న వారు, సిఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి వారు కూడా, పెండింగ్లో ఉన్న వారు కూడా వచ్చి ఈ గోడును వినిపించుకుంటున్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే మాత్రం నేరుగా అక్కడికక్కడే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్నారనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా మరికొంతమంది దాదాపు 15 నుంచి 20 మంది మరో క్యూ లైన్లో ఉన్నారు. ఇప్పటి వరకు 125 దరఖాస్తులు ఎంట్రీ కావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి డేటా కూడా సిస్టంలో ఎంట్రీ చేసుకొని వాటిని నేరుగా సిఎంఓకి బదిలీ చేస్తాం. ఆ తర్వాత అక్కడ ఏ శాఖకు ఎన్ని అర్జీలు ఉన్నాయి అనేది కూడా షఫ్లింగ్ చేసిన తర్వాతకి వాటి యొక్క పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది అనేది కూడా ఇక్కడ దామోదర రాజనరసింహ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.